అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో అంటే మన దగ్గరలో పొంగునూరు అనే టౌన్లో మా మేనత్త కూతురు వాళ్ళది ఇంటి గృహప్రవేశం ఉండే అక్కడికి వెళ్ళాము. నేను, మా వారు, అదేవిధంగా మా చిన్న జంట అంటే అనిల్ బాబు, జోస్ పాప, సాక్షి పాప మేము వెళ్ళాము. ఇంకా పెద్ద జంట ఎందుకు రాలేదంటే వాళ్ళకి లీవ్ దొరకలేదు కాబట్టి వాళ్ళు రాలేదన్నమాట. అంటే పాప జాబ్ చేస్తుంది, పెద్ద పాప, బాబు బిజినెస్ అనుకోండి, అల్లుడు బిజినెస్ చేస్తాడు. పాపకి లీవ్ దొరకలేదు పెద్ద అమ్మాయికి, దానికని రాలేదు. ఇంక ఇక్కడైతే గృహప్రవేశంకి వచ్చాము. భక్తిగా ఈ రకంగా దేవుని దండం పెట్టుకున్నాము. ఇక్కడైతే నా హెయిర్ స్టైల్ గమనించారా? నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కమెంట్లో పెట్టండి. అంటే ఇంకొకసారి ఆ రకంగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చా వద్దా అన్నట్లుగా మీ అభిప్రాయం. ఎందుకంటే మీరు మెచ్చిన మంజులమ్మ కదా, మీకు నచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అవునే కదా, మీరేమంటారు? అదే అన్నమాట. అంటే నేను చేసే పనులు కానీ, నా కట్టుబొట్టు కానీ ప్రతి ఒక్కటి కూడా మీకు నచ్చేటట్టుగా ఉండాలనేది నా ఒక అభిప్రాయం. అంటే నాకు నచ్చేటట్టుగా కూడా అనుకోండి, నాకు నచ్చింది మీకు నచ్చుతుంది కాబట్టి ఇంతవరకు మీరు లాక్కొచ్చారు కదా. కాబట్టి ఇది కూడా మీరు చెప్తే బాగుంటుంది. ఇక్కడైతే ఫోటోలు వీడియోలు తీసుకున్నాం. ఇంకా మేము తెచ్చిన కవర్ అయితే వాళ్ళ చేతికి ఇచ్చాము. దాన్ని మా పక్క ఏమంటారంటే ముయ్యి చదివించడము అంటారు. ముయ్యి చదివించడము అని అంటారు ఆ కవర్ ఇవ్వడం. అంటే అందులో మనకు తోచిన డబ్బులు కానీ ఏదైనా గిఫ్ట్ కానీ అది మన ఇష్టం, ఏ రకంగానో ఇవ్వచ్చు. ఇంకా ఈ గృహప్రవేశం తర్వాత ఇంకో నిశ్చితార్థం ఉంది బంధువులదే, అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడికి కొద్దిగా దూరమే అనిపించింది. కాకపోతే ఏమంటే వాళ్ళు కూడా ఇన్వైట్ చేశారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళాల్సి ఉండే, దానికని అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే బంధుమిత్రులందరూ వచ్చి వెళ్ళిపోయారు. మాకోసమే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట పాపము. ఇంకక్కడికి వెళ్ళి ఆ పిల్లల్ని కూడా ఆశీర్వదించి దాని తర్వాత మన ఆశ్రమాన్ని చేరుకున్నామండి. ఇక్కడైతే వాళ్ళ కట్టిన బిల్డింగ్ చూస్తున్నారు కదా. భోజనానికైతే వచ్చామబ్బా, లక్షణంగా భోజనం చేసాం. పొట్ట నిండా తృప్తిగా భోజనం చేసి అక్కడ నుండి బయలుదేరి ఇంకో ఫంక్షన్కి వెళ్ళి అక్కడ నుండి ఇంటికి వచ్చాం. అదేనండి, ఇల్లు అయినా ఆశ్రమం అయినా ఒకటే కదా. మేము కూడా ఆశ్రమవాసులతో ఆశ్రమంలో ఉంటూ మా శేష జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నామన్నమాట. ఇంకా మన ఆశ్రమంలో ఉన్న ఆశ్రమవాసులందరూ కూడా వయసుకు తగినట్లుగా అన్నతమ్ముళ్ళు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు, బిడ్డలు ఈ రకంగా భావిస్తూ ఇది ఒక ఉమ్మడి కుటుంబంగా గడుపుతున్నామబ్బా. దాంతోపాటు ఇలాంటి బాధ్యతలు కూడా నెరవేరుస్తున్నాం. అన్నీ కూడా చాలామంది అడుగుతారన్నమాట నన్ను, అమ్మ ఇవన్నీ కూడా చేయడానికి మీకు ఎట్లా టైం ఉంటుంది అంటే, మనసుంటే మార్గాలు ఉంటాయని ప్రేమికులు మాట్లాడుకుంటారు కదండి. అదే రకంగా ఏ పనిలో అయినా కూడా మంచి మార్గంలో మనం నడుస్తూ మనసు పెట్టి చేయగలిగితే మనసుంటే మార్గాలు ఉంటాయబ్బా. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. మీకు నచ్చేటట్టుగా మీరు మెచ్చేటట్టుగా మరో వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్